ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. 5వది సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఈ రాశిలో ఉన్నాయి. రవి వృషభం నుంచి మిథునంలోకి జూన్ 15న మారాడు. రవి మిథునంలో ఉన్నాడు. మిథునం నుంచి కర్కాటకానికి ఈ నెల జూలై 15 తర్వాత మారతారు. రవి ఆరోగ్యం గురించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సింహరాశిలో వారికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. కుటుంబం ద్వితీయంలో కేతువు స్థితి పొంది ఉన్నాడు కనుక కుటుంబంలో గొడవలు, కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరస్పరం సహకరించుకొని ఒకరికొకరు మాట్లాడుకుని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉన్నది. ఎందువల్లనంటే కేతువు ఎక్కడికక్కడ కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల పరస్పరం అనురాగం, ఆప్యాయతలు కుటుంబంలో నిలవాలి అంటే సహనం చాలా అవసరం. పెద్దవారికైనా చిన్నవారికైనా సహనం వల్లే కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ నెల బాగుగా ఉన్నది. కొత్తగా ప్రమోషన్లు రావడము, కొత్త చోటికి బదిలీలు అవ్వడము, అధికారుల ప్రశంసలు పొందడము, ఇవి ఉద్యోగస్తులకి ఈ నెలలో చాలా బాగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ నెలలో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల పెద్దవారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ముందుగానే పరీక్షలు చేయించి వారి ఆరోగ్యానికి సంబంధించి ఆలోచన చేయవలసిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది. కుటుంబంలో పట్టింపులు, మాట విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆభరణాలు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది కనుక ఆ విషయంలో ఆభరణాలను జాగ్రత్త పరచుకోవడం, డాక్యుమెంట్స్ జాగ్రత్త పరచుకోవడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. దగ్గర ప్రయాణాలు వీరికి ఇబ్బందులు కలుగచేస్తాయి. దూర ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. అందువల్ల దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారం వీరికి బాగానే ఉంటుంది. అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఏది మంచిది ఏది చెడ్డది అనేది చూసుకుని, స్పెక్యులేషన్స్ చూసుకుని, మార్కెట్ చూసుకుని దానికి సంబంధించిన పెట్టుబడులు పెడితే వీరికి చాలా బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది. ధనం ఈ రాశి వారికి లభిస్తుంది. ఖర్చులు కూడా అట్లాగే ఉంటాయి. వ్యయంలో బుధుడున్నాడు. అందువల్ల భూమికి సంబంధించిన ఖర్చులు, అనవసరంగా వ్యయం, ధన నష్టం జరుగుతాయి. వ్యాపారంలో గట్టి పోటీ వీరికి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పోటీని అనుసరించి వీరు పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. పోటీని ఎదుర్కొనే ధైర్యాన్ని, సాహసాన్ని వీరు కలిగి ఉండాలి. సంక్రమణ దానం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఎందువల్లనంటే రవి మిథున సంక్రమణను చేశాడు కనుక ఈ రాశి వారికి రవి అధిపతి కనుక
సంక్రమణ దానం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ రాశి మీద శని 7వ దృష్టి ఉన్నది. శని రవులు పరస్పర వైరులు, అందువల్ల శని దృష్టి మూలంగా వీరికి అనారోగ్యం కలిగే అవకాశాలు, బద్ధకంతో ఏ పని చేయకపోవడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దలని గౌరవించడం, ముసలి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం, ముసలి వాళ్ళ గురించి ఆలోచించడం, ముసలివారికి దివ్యాంగులకి దానాలు చేయడం వల్ల శని తృప్తి పడతాడు. అందువల్ల ఈ రాశివారు శనికి సంబంధించిన దానాలు చేయడం ఎంతైనా అవసరం. అదేవిధంగా రవికి సంబంధించిన దానాలు చేయడం కూడా చాలా అవసరం. వీరు విష్ణు సహస్రనామ పారాయణ, నవగ్రహ స్తుతి, శని సంబంధించిన స్తోత్రాలు చదవడం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. 6వది కన్యా రాశి. ఇందులో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు. రాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు. రాహు దృష్టి కన్య మీద ఉన్నది. గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది. అందువల్ల వీరికి మంచి జరుగుతుంది. గురు దృష్టి కన్యా రాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది. ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు. కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు. కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము, చిన్నవారు తల్లిదండ్రుల మాటని, ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు. ఉద్యోగస్తులకి స్థానచలనాలు ఉంటాయి, అయితే ఇబ్బందులు లేకుండా స్థానచలనాలు ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది. విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే సహజ రాశి చక్రంలో కన్య 6వ స్థానం, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది. గురుదృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది. గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది. ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు. నిరాశ నిస్పృహ ఉంటాయి. ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతువు నిరాశని నిస్పృహని ఇస్తాడు. అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు. ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని ఆపు చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక
గురుదృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి. అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు, స్థలాలు, ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులు ఈర్ష్యాసూయలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్థానచలనం ఉంది ఉద్యోగస్తులకి. ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది. లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు. కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది. అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది. ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది. ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు, ఆకుపచ్చని బట్టలు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం, చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, పలకలు, చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం. ఈ రాశిలో వారు విదేశీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది. నవగ్రహ స్థుతి అన్ని రాశుల వారికి కూడా చాలా